మెరిసెను. ప్రతి శ్వాసలో శాంతి మంత్రమే పలికెను. చిన్న ఆత్మను జ్ఞాన కిరణంతో మేల్కొలిపిన జ్యోతి నీవు. పాత ప్రపంచపు బంధాలు తెంచుకొని నీ ప్రేమ ఒడిలో సేద తీరుతున్నాను నేను. నా బాబా, నా ప్రాణబాంధవ, యుగ యుగాల దాహం తీరిన క్షణమిది. నా మధుర తండ్రిని కలుసుకున్న సమయమిది. కను పాపలు బాబా రూపమే మెరిసెను. ప్రతి శ్వాసలో శాంతి మంత్రమే పలికెను. శూన్యంలో ఉన్న నాకు తోడుగా నిలిచావు. బిందువులో అనంతాన్ని చూపించావు. సంకల్పాలని నీకై సమర్పించి నిశ్చింతగా నేడు సాగుతున్నాను. నీ చూపుల నీడలో ధన్యుడినయ్యాను. యుగ యుగాల దాహం తీరిన క్షణమిది. నా మధుర తండ్రిని కలుసుకున్న సమయమిది. కను పాపలో బాబా రూపమే మెరిసెను. ప్రతి శ్వాసలో శాంతి మంత్రమే పలికెను. అమృత వేళలో నీ దివ్య సాన్నిధ్యం నా ఆత్మకు ఇచ్చెను అమర వరదానం. కర్మక్షేత్రాన నీవు నేర్పిన రాజయోగం. స్వర్గద్వారానికి అది ఒకటే మార్గం. నీ చిరునవ్వు చాలు నా జీవితం సఫలం. యుగ యుగాల దాహం తీరిన క్షణమిది. నా
ఓం శాంతి. మురళీ డేట్ 20/5/2026. మధురమైన పిల్లలు, నేను ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను? ఆత్మాభిమాని స్థితి ఎంత సమయం ఉంటుందని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రశ్న: భాగ్యశాలి పిల్లలు మాత్రమే తండ్రి ఏ ఆదేశాన్ని పాలన చేస్తారు? జవాబు: మధురమైన పిల్లలు, ఆత్మ అభిమానులుగా అవ్వండి అన్నది తండ్రి ఆదేశము. ఆత్మలైన మీరంతా పురుషులే, స్త్రీలు కాదు. ఆత్మలైన మీలోనే పాత్ర అంతా నిండి ఉంది. ఇప్పుడు మేము ఎలా ఆత్మ అభిమానులుగా ఉండాలి అనే శ్రమ లేక అభ్యాసం చేయండి. ఇదే ఉన్నతమైన లక్ష్యం. పాట: భాగ్యాన్ని వెలిగించుకొని వచ్చాను. తక్దీర్ జగాకర్ ఆయా హూ. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, పాట విన్నారు. మేము నూతన ప్రపంచ భాగ్యాన్ని అనగా స్వర్గ భాగ్యాన్ని తయారు చేసుకొని ఆత్మిక తండ్రి వద్ద కూర్చున్నామని ఆత్మిక పిల్లలు అనగా జీవాత్మలు అంటారు. ఇప్పుడు పిల్లలు ఆత్మిక అభిమానులుగా అనగా ఆత్మ అభిమానులుగా అవ్వాలి. ఇది అతిపెద్ద శ్రమ. స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను అని భావించండి. అంతేకాక 84 జన్మలు తీసుకున్నాను అని కూడా భావించండి. ఒకసారి బ్యారిస్టర్, ఒకసారి ఒకలా, మరొకసారి మరొకలా అయ్యాను. ఆత్మ పురుషుడు. అందరూ సోదరులు, సోదరీలు కాదు. ఇది నా శరీరమని ఆత్మ చెప్తుంది. ఆ లెక్కతో ఆత్మ పురుషుడు, ఈ శరీరం స్త్రీ అవుతుంది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. బాబా చాలా విశాలమైన సూక్ష్మ బుద్ధి గలవారిగా తయారు చేస్తారు. ఆత్మనైన నేనే 84 జన్మలు తీసుకున్నానని ఇప్పుడు మీకు తెలుసు. మంచి చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆ సంస్కారాల అనుసారం శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. ఆధారమంతా ఆత్మ పైననే ఉంది. ఇది చాలా పెద్ద శ్రమ. అనేక జన్మల నుండి లౌకిక తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు పారలౌకిక తండ్రిని స్మృతి చెయ్యాలి. స్వయాన్ని క్షణక్షణము ఆత్మ అని భావించాలి. నేను ఆత్మ, ఈ శరీరాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఆత్మలమైన మనులను తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇది ఆత్మిక జ్ఞానం. దీనినే ఆత్మిక తండ్రి ఇస్తారు. పిల్లలు ఆత్మ అభిమానులుగా ఉండడం మొట్టమొదట ముఖ్యమైన విషయం. ఆత్మ అభిమానులుగా ఉండడం ఆత్మ ఉన్నతమైన లక్ష్యం. జ్ఞానము స్మృతి కన్నా ఉన్నతమైనది కాదు. జ్ఞానంలో కష్టమేమీ లేదు. సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చరిత్ర, భూగోళం. ఉన్నతాతి ఉన్నతమైన వారు బాబా. తర్వాత సూక్ష్మవతనంలోని దేవతలు. ప్రపంచ చరిత్ర భూగోళమైతే మన సృష్టిలో ఉంటాయి. మూలవతనము, సూక్ష్మవతనాలలో ఏ చరిత్ర భూగోళాలు ఉండవు. అది శాంతిధామం. సత్యయుగం సుఖధామం, కలియుగం దుఃఖధామం. ఇక్కడ రావణ రాజ్యంలో ఎవ్వరికీ శాంతి లభించదు. ఆత్మలమైన మేము శాంతిధామ నివాసులమనే జ్ఞానం మీకు ఇప్పుడే లభించింది. కర్మ చెయ్యండి లేక చేయకుండా ఉండండి. కానీ ఈ అవయవాలు కర్మ చేసేందుకే ఉన్నాయి. మనం ఆత్మలం. మన స్వధర్మము శాంతి. మనం కర్మయోగం కదా. కర్మ కూడా తప్పకుండా చేయాల్సిందే. కర్మ సన్యాసులుగా ఎప్పుడూ అవ్వలేరు. ఇది సన్యాసుల పాత్ర. వారు ఇల్లు వాకళ్లను వదిలి వెళ్తారు. భోజనాన్ని తయారు చేసుకోరు. గృహస్థుల నుండి అడుక్కుంటారు. ఇల్లు వదిలేసిన ఆ గృహస్థులు వద్దనే తింటున్నారు కదా. ఇల్లు వాకిలు వదిలేసిన కర్మలైతే చేస్తారు కదా. కర్మ సన్యాసులుగా ఎప్పుడూ అవ్వలేరు. ఎప్పుడు ఆత్మ శాంతిధామంలో ఉంటుంది. అప్పుడు కర్మ సన్యాసంలో ఉంటుంది. అక్కడ కర్మేంద్రియాలే ఉండవు. కనుక కర్మ ఎలా చేస్తారు? దీనిని కర్మక్షేత్రము అని అంటారు.
కర్మక్షేత్రంపైకి అందరూ రావాల్సి ఉంటుంది. అది శాంతిధామం లేక మూలవతనం. బ్రహ్మ మహాతత్వంలో ఆత్మ లీనమవుతుందని కాదు, ఆత్మలు శాంతిధామంలో ఉంటాయి. మళ్ళీ ఇక్కడకు కర్మక్షేత్రంపైకి పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఇవి విస్తారమైన విషయాలు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకొని తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని క్లుప్తంగా చెప్తారు. దీనినే భారతదేశ ప్రాచీన యోగము అని అంటారు. వాస్తవానికి దీనినే యోగమని కాక స్మృతి అని అనాలి. ఇందులో శ్రమ ఉంది. చాలా తక్కువ మంది యోగులుగా అవుతారు. మొదట యోగ శిక్షణ అవసరం, తర్వాత జ్ఞానం. మొట్టమొదటి తండ్రి స్మృతి. ఆత్మ అభిమానులుగా అవ్వండి. ఇది ఆత్మిక స్మృతి యాత్ర అని తండ్రి చెప్తారు, జ్ఞానయాత్ర కాదు. ఇందులో చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. కొందరు బీకేలుగా పిలిపించుకుంటారు, కానీ తండ్రి స్మృతి చేయరు. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా పిల్లలైన మిమ్మలను ఆత్మ అభిమానులుగా చేస్తారు. ఇతను దేహాభిమానిగా ఉండేవారు. ఇప్పుడు ఆత్మ అభిమానిగా అయ్యే పురుషార్థం నడుస్తూ ఉంది. బ్రహ్మ భగవంతుడేమీ కాదు. ఇక్కడ మనుష్య మాత్రలందరూ పతితంగానే ఉన్నారు. పావనమైన శ్రేష్టాచారులు ఒక్కరు కూడా లేరు. పుణ్యాత్మ పాపాత్మ అని ఆత్మకే చెప్పబడుతుంది. నా ఆత్మను విసిగించవద్దని మనుషులు కూడా అంటారు, కానీ నేను ఎవరు అని అర్థం చేసుకోలేరు. హే జీవాత్మ, నీవేం పని చేస్తావు అని ప్రశ్నిస్తే నేను ఆత్మని, ఈ శరీరం ద్వారా ఫలానా వృత్తిని, వ్యాపారము చేస్తానని చెప్తారు. కనుక మొట్టమొదట ఇది నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి వచ్చి ఆత్మ అభిమానులుగా చేస్తారు. ఎవరైనా జ్ఞానంలో తీక్షణంగా ఉంటే వారు పక్క ఆత్మ అభిమానులయ్యారని కాదు. ఆత్మ అభిమానులైన వారు జ్ఞానాన్ని బాగా ధారణ చేస్తారు. చాలామంది జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుంటారు, కానీ శివబాబా స్మృతిని మర్చిపోతారు. క్షణము స్వయాన్ని ఆత్మగాని భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో జిన్ వలె తయారవ్వాలి. జిన్ కథ కూడా ఉంది. నన్ను స్మృతి చేయండి, లేనట్లయితే మాయ మిమ్మల్ని తినేస్తుందని తండ్రి కూడా పని ఇస్తారు. మాయ జిన్ను లాంటిది. బాబాను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. మీకు చాలా ఆకర్షణ కలుగుతుంది. మాయ ఉల్టాగా చేసి చాలా తుఫానులను మీ వద్దకు తెస్తుంది. ఆత్మలమైన మేము తండ్రి పిల్లలమని బుద్ధిలో స్మృతి ఉంటే చాలు. ఈ సంతోషంలో ఉండాలి. దేహాభిమానంలోకి రావడం వలన మాయ చెంపదెబ్బ వేస్తుంది. ఆటను కూడా చూపిస్తారు. నోటిలో గులకరాయి వేసుకోవటంతో అదృశ్యమైపోతారు. ఒకవేళ తండ్రి స్మృతిలో ఉంటే మిమ్మల్ని కూడా మాయ ఒకవేళ తండ్రి స్మృతిలో ఉంటే మిమ్మల్ని కూడా మాయ విసగించలేదు. ఇందులోనే యుద్ధము జరుగుతుంది. మీరు స్మృతి చేసేందుకు పురుషార్థం చేస్తారు, కానీ మాయ ముక్కు పట్టుకొని స్మృతి చెయ్యనివ్వదు. మీరు విసిగిపోయి నిద్రపోతారు. మాయతో ఇంత యుద్ధం జరుగుతుంది. మిగిలిన ప్రపంచ చరిత్ర భూగోళాలైతే చాలా సహజం. ఇప్పుడు మా 84 జన్మలు పూర్తి అయినవి. ఇప్పుడు మేము బాబాతో మిలనం చేసేందుకు వెళతామని సదా భావించమని మీకు క్షణక్షణం చెప్పబడుతూ ఉంది. ఈ స్మృతి ఉండటమే కష్టం. ఎవరికైనా తెలపడం కష్టం కాదు. మేము చాలా బాగా అర్థం చేయిస్తామని అనుకోకండి. అలా కాదు. మొట్టమొదటి విషయమే స్మృతి. ప్రదర్శనలలో చాలామంది వస్తారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మని నిశ్చయం చేసుకోవాలి. బాబాని స్మృతి చేయమనే పాఠం వారికి నేర్పించాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారని మొట్టమొదట పాఠాన్ని నేర్పించాలి. భారతదేశ ప్రాచీన యోగాన్ని ఎవ్వరూ నేర్పించలేరు.
ఎప్పుడు తండ్రి వచ్చి నేర్పిస్తారో అప్పుడే నేర్చుకోగలరు. మనుషులకు రాజయోగాన్ని నేర్పించలేరు, అది అసాధ్యం. సత్యుగంలో పావనులే ఉంటారు, అక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు, అక్కడ జ్ఞానము అజ్ఞానము మాటే ఉండదు. భక్తి మార్గంలో కూడా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని తండ్రిని పిలుస్తారు. సత్యత్రేతాయుగాలలో ఏ గురువు గోసాయిలు ఉండరు, అక్కడ సద్గతిని పొంది ఉంటారు. సద్గతి వారసత్వం 21 జన్మలు మీరు పొందగలరు. 21 తరాలను ఉద్ధారం చేసేవారే బ్రహ్మకుమారిలు అని అంటారు. ఈ గాయనం భారతదేశంలోనే ఉంది. భారతదేశంలోనే మీకు 21 తరాలకు ఆస్తి లభిస్తుంది. అక్కడ ఒకే ఒక దేవత ధర్మానికి చెందిన మీరే ఉంటారు, వేరే ధర్మము ఉండదు. తండ్రి వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు. పవిత్రంగా అవ్వకుండా మనము వాపస్సు ఎలా వెళ్ళగలం? ఇక్కడ అందరూ వికారి పతితులై ఉన్నారు. ఏ ధర్మస్థాపకులున్నారో వారు మళ్ళీ పాలన కూడా చేస్తారు. వారి ధర్మం వృద్ధి చెందుతూ ఉంటుంది. వాపస్సెవ్వరూ వెళ్ళలేరు. ఒక్క పాత్రధారి కూడా వాపస్సు వెళ్ళలేరు. అందరూ సతో ప్రధానం నుంచి సతో రజో తమో గుణంలో తప్పకుండా రావాల్సిందే. బ్రహ్మ పగులు బ్రహ్మరాత్రి అని బ్రహ్మను గురించి కూడా అంటారు. సృష్టిలో బ్రహ్మ ఒక్కడే ఉంటాడా? ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులం వారిగా అవుతున్నారు. మీరు రాత్రిలో ఉండేవారు, ఇప్పుడు పగుల్లోకి వెళ్తున్నారు. ఎంత సమయం పూజ్యులుగా ఉంటారో, ఎన్ని జన్మలు పూజారులుగా అవుతారో మీకు తెలియచేశారు. ఎంతవరకు తండ్రి రారో అంతవరకు ఎవ్వరూ భ్రష్టాచారాల నుండి శ్రేష్టాచారులుగా అవ్వలేరు. ఎవరు వికారాల ద్వారా జన్మిస్తారో వారిని భ్రష్టాచారులు అని అంటారు. కనుక దీనిని నరకం అని అంటారు. నరకం స్వర్గం రెండింటిలో ఒకవేళ దుఃఖం ఉంటే దానిని స్వర్గం అని అనరు. ఎప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకోరో అప్పటి వరకు ఉల్టా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. భారతదేశం చాలా ఉన్నతంగా ఉండేదని మీరు అర్థం చేయించాలి. ఎలాగైతే ఈశ్వరుని మహిమ అపారమో అలాగే భారతదేశ మహిమ కూడా అపారం. భారతదేశం ఎలా ఉండేది? అలా ఎవరు తయారు చేశారు? తండ్రి తయారు చేశారు. వారి మహిమ గానం చేస్తారు. తండ్రి వచ్చి పిల్లల్ని విశ్వాధికారులుగా చేస్తారు. మనుషు మాత్రలు దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకొని వెళ్తారు, శాంతిధామానికి తీసుకొని వెళ్తారు. దీని కొరకే మనుషులు పురుషార్థం చేస్తారు. దీనినే స్థిరమైన సుఖము, స్థిరమైన శాంతి, స్థిరమైన పవిత్రత అని అంటారు. అక్కడ మీరు సుఖంగా కూడా ఉంటారు, శాంతిగా కూడా ఉంటారు. మిగిలిన ఆత్మలు శాంతిధామంలో ఉంటారు. మీరు అత్యధిక జన్మలు తీసుకుంటారు. మిగిలిన ఆత్మలు తక్కువ జన్మలు తీసుకునేవారు స్థిరమైన శాంతిలో ఉంటారు. వారు దోమల వలె వస్తారు. ఒకటి అర్ధ జన్మలో పాత్రను అభినయిస్తారు. ఇదేమిటి? వారికి విలువ ఉండదు. దోమలకు ఏం విలువ ఉంది? రాత్రి జన్మిస్తాయి, రాత్రే మరణిస్తాయి. ఈ సమయంలో చాలా వరకు శాంతినే కోరుకుంటారు. ఎందుకంటే ఈ సమయంలో గురువులు కేవలం శాంతిలోకి వెళ్ళేవారు, సుఖధామంలోకి రారు. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. స్వర్గవాసులను శాంతివాసులని అనరు. శాంతివాసులని నిరాకార లోకంలో ఉండేవారిని అంటారు. ముక్తి అనే శబ్దము గురువుల నుండి నేర్చుకుంటారు. వైకుంఠంలోకి వెళ్ళేందుకు మాతలు వ్రతాలు, నియమాలు మొదలైనవి చేస్తారు. ఎవరైనా మరణించినప్పుడు కూడా స్వర్గస్థులయ్యారని అంటారు. అలా ఎవ్వరూ అవ్వరు. కానీ భారతీయులు స్వర్గాన్నే నమ్ముతారు. భారతదేశం స్వర్గంగా ఉండేదని భావిస్తారు.
శివబాబా భారతదేశంలోనే వచ్చి స్వర్గాన్ని రచిస్తారు కనుక తప్పకుండా ఇక్కడే రచిస్తారు. స్వర్గం లేకైతే రారు. నేను స్వర్గం నరకాలు సంగమ యుగంలో వస్తానని బాబా అంటారు. కల్పం యొక్క సంగమ యుగంలో వస్తారు. కానీ వారు యుగే యుగే అని వ్రాసేస్తారు. కల్పం అనే శబ్దాన్ని మర్చిపోయారు. ఇది కూడా తయారైన ఆట. మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. ఈ అంతిమ జన్మలో మీరు తండ్రిని, సృష్టి చక్రాన్ని అర్థం చేసుకున్నారు. స్థాపన ఎలా జరుగుతుందో మీరు నెంబర్ వారీగా ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ పూర్తి ఆటంతా భారతీయులైన మీ పైననే తయారవుతుంది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటారు. తండ్రి స్మృతి ద్వారానే రాజ్యాన్ని పొందుతారు. చిత్రాలు కూడా ఉన్నాయి కదా. ఈ చిత్రాలన్నీ ఎవరు తయారు చేశారు? వీరికి శివబాబాకు ఏ గురువు, మఠాధిపతులు లేరు. ఒకవేళ ఎవరైనా గురువులు ఉన్నట్లయితే ఆ గురువులకు ఒకే శిష్యుడు ఉండు. అనేక మంది ఉంటారు కదా. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ చిత్రాలను మీ దాదా తయారు చేయించారా అని చాలామంది అడుగుతారు. వీటిని దివ్య దృష్టి ద్వారా తండ్రి సాక్షాత్కారం చేయించారు. వైకుంఠాన్ని కూడా సాక్షాత్కారం చేయించారు. అక్కడ స్కూల్ ఎలా జరుగుతుంది, ఏ భాష ఉంటుంది అని సాక్షాత్కారంలో చూశారు. పిల్లలు బట్టీలో ఉన్నప్పుడు తండ్రి పిల్లలకు వినోదం కలిగించేవారు. కరాచీలో కేవలం మీరు మాత్రమే వేరుగా ఉండేవారు. అది మన రాజ్యం వలె ఉండేది. మన మాటలు, మన భాష వేరెవ్వరూ అర్థం చేసుకోలేరు. వీరు ఆస్తికులు అని అనుకునేవారు. వీరు నన్స్ అని బాబా అర్థం చేయించారు. నన్ బట్ వన్, ఒక్క బాబాను తప్ప వేరెవ్వరిని స్మృతి చెయ్యరాదు. ఆ నన్స్కు క్రైస్తు మాత్రమే తెలుసు. వేరెవ్వరిని గురించి తెలియదు. వారసత్వం ఒక్క శివబాబా నుండి లభిస్తుందని మీకు తెలుసు. శివబాబా బిందువు. వారు కూడా ఎవరి ద్వారానో అర్థం చేయిస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు. ఇతడు అనేక జన్మల అంతిమ జన్మలో పతిత శరీరంలో ప్రవేశిస్తారు. శివబాబా చెప్తారు, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం 1వ పాయింట్. జ్ఞానాన్ని బాగా ధారణ చేసి దేహి అభిమానులుగా అవ్వాలి. ఇదే కష్టమైనది. ఇదే ఉన్నతమైన గమ్యం. ఈ శ్రమ ద్వారా ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి. 2వ పాయింట్. జిన్నుగా తయారయ్యి స్మృతి యాత్ర చేయాలి. మాయ ఎన్ని విఘ్నాలు కలిగించినా నోటిలో స్మృతి అనే గులక రాయిని వేసుకోవాలి. మాయతో విసిగిపోరాదు. ఒక్కరి స్మృతిలో ఉంటూ తుఫానులను తొలగించి వేయాలి. వరదానము. సాధనాలు ఉపయోగిస్తూ సాధనను మీ ఆధారంగా చేసుకునే సిద్ధి స్వరూప భవ. ఏదైనా పాత ప్రపంచం యొక్క ఆకర్షణ దృశ్యం అల్పకాలికం యొక్క సుఖమనిచ్చే సాధనాన్ని ఉపయోగిస్తూ చూస్తే ఆ సాధనాలకు వశీభూతం అయిపోతారు. సాధనాల ఆధారంపై సాధన ఇసుకు పునాదిపై భవనం వంటిది. అందువలన ఏ వినాశీ సాధనం యొక్క ఆధారంపై అవినాశీ సాధన చెయ్యరాదు. సాధనము నిమిత్త మాత్రం, సాధన నిర్మాణానికి ఆధారం. అందువలన సాధనకు మహత్యమిస్తే సాధన సిద్ధిని ప్రాప్తి చేయిస్తుంది. స్లోగన్. ఏదైనా బలహీనత యొక్క అంశం ఉంటే వంశం పుట్టుకొచ్చి పరవశులుగా చేసేస్తుంది. అవ్యక్త సూచన. సదా అచల్ అడోలు ఏకరస స్థితిని అనుభవం చేయండి. బుద్ధిని ఒక స్థానంపై నిలబెట్టేందుకు ఏ యుక్తి అయితే లభించిందో అది స్మృతిలో ఉంచుకోండి. కదలనీయకండి. దేహం మరియు దేహ ప్రపంచం నుండి భిన్నంగా అయి మనసు బుద్ధి యొక్క విమానం ద్వారా సెకండ్లో ఆకారి మరియు నిరాకారి స్థితిని అనుభవం చెయ్యండి. బుద్ధిని కదలనీయకండి, లేకుంటే
యుద్ధములో సమయం చాలా వ్యర్థమైపోతుంది. ఎలాగైతే తపస్వీలు సదా ఆసనంపై కూర్చుంటారో అలా మీ ఏకరస స్థితి యొక్క ఆసనంపై విరాజనమై ఉండండి. అప్పుడు భవిష్య సింహాసనం లభిస్తుంది. ఈరోజు భట్టి యొక్క సాధన పాయింట్: స్థాపన ప్రారంభంలో ఉన్నట్లే వనరులు తక్కువగా ఉన్నప్పటికీ మీరు అపరిమిత వైరాగ్యమనే కొలిమిలో ఉన్నారు. ప్రారంభంలో మీరు 14 సంవత్సరాలు చేసిన తపస్సులో అపరిమిత వైరాగ్య వాతావరణం ఉండేది. ఇప్పుడు బాబ్దాదా మీకు అనేక వనరులు ఇచ్చారు. వనరులకు కొరత లేదు, కానీ వనరులు ఉన్నప్పటికీ అపరిమిత వైరాగ్యం ఉండాలి. మీ వైరాగ్య వాతావరణం లేకుండా ఆత్మలు సంతోషంగా శాంతిగా ఉండలేవు మరియు కష్టం నుండి విముక్తులు పొందలేరు. ఓం శాంతి. శాంతి అనునది ఆత్మజ్ఞాన మార్గములో పరమాత్మ స్మరణే. ఓం శాంతి. నిష్కామ సేవ మార్గము వైరాగ్య జీవనము ప్రతిక్షణం సాధనతో శివ బాబా స్నేహము. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి అనునది. నీలో దాగిన దౌర్బల్యాలను వెలికితీ మనస్సు ఇంద్రియాలపై విజయం సాధించు. పవిత్రాలోచనలతో జీవితం అలంకరించు. బాబా మధుర వాక్యమును లోకానికి పంచు. అభిలాషలను ఆత్మార్పణ చేసి ఆత్మస్వరూపములో స్థిరమై నిలిచి యజ్ఞ సేవలో భాగమై నడిచి ధర్మ మార్గంలో నీ పాత్రను నెరవేర్చు. కర్తవ్యమే ధ్యేయమై చైతన్యమే శక్తిగా ప్రతిరోజు యోగంతో జీవనాన్ని మార్చు. శివ బాబా తోడుగా దివ్య మార్గములో నడువు. ఓం శాంతి. ఓం శాంతి. మాతా పిత గురువు రూపంలో వెలిగే ఆ పరమాత్మ తత్వాన్ని హృదయంలో నమ్ము. సత్య జ్ఞాన దీపంతో
శాంతి.